హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటాలు పచ్చిమిరపకాయలు పచ్చడి చేస్తున్నాం. వీడియో అన్నది చూడండి. టమాటాలు తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక ప్లేట్లోకి. పచ్చిమిరపకాయలు సరిపోయినన్ని పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు సగానికి కట్ చేసుకొని పెట్టుకోండి. కళాయిలో అలాగనే పొడుగ్గా వేస్తే పేలుతూ ఉంటాయి. కొంచెం ఆయిల్ వేస్తే ఇలా ముక్కలుగా చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేయండి. ఇప్పుడు చింది బయటలో పడవు, ఇలాగనే ఉంటాయి, మంచిగా ఉంటుంది. దోరగా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు అన్నది వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అదే కళాయిలోకి టమాటాలు అన్నది కూడా వేసుకోవాలి. వేసుకొని మగ్గనియండి. టమాటాలు కొంచెం జీలకర్ర వేసుకోండి. జీలకర్ర అన్నది వేసుకోవాలి, మంచిగా ఉంటుందండి టేస్ట్ అన్నది టమాటా పచ్చడి. జీలకర్ర వేసేసి మగ్గనియండి కలిపి. కొంచెం చింతపండు వేసుకోండి. చింతపండు దాంట్లో వేస్తే కొంచెం మెత్తబడి ఉంటుంది. చింతపండు కూడా వేసి కలుపుకోండి టమాటాలలోకి. మంచిగా మగ్గిపోయిన తర్వాతకి దించేసుకోండి. చింతపండు అనేది సపరేట్ చేసుకోవాలి. ఈ టైంలో మిక్సీ గిన్నెలోకి చింతపండు మిర్చీలు వేసుకోండి. మిరపకాయలు వేయించుకున్నాయి. ఇప్పుడు ఎల్లిపాయలు అన్నది వేసుకోవాలి. పచ్చిమిరపకాయలలోకి కొంచెం సాల్ట్ అన్నది వేసుకోండి. ఇది ఒక్కలు చెక్కలుగా నూరుకోవాలండి. నూరుకున్న తర్వాత టమాటాలు ఉడికిపోయిన టమాటాలు కూడా ఇప్పుడు వేసుకొని అవి కూడా నూరుకోండి. ఒక్కలు చెక్కలుగా రోట్లో ఎట్ట నూరుకుంటాం అలాగా పట్టుకోండి మిక్సీలో. మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది. మెత్తగా కానీ కాకుండా బాగుండదు. ఒక్కలు చెక్కలుగా ఉండాలి పచ్చడి అన్నది. అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసేసి ఎండుమిర్చి వేయండి. కొంచెం ఎల్లిపాయలు దంచి ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. కొంచెం తాలింపు గింజలు వేయండి. కొంచెం జీలకర్ర వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. వేసి కలుపుకోండి. కొంచెం కరివేపాకు వేయండి తాలింపులోకి. తాలింపులో కరివేపాకు వేసేసి కలపండి. రెడ్డుగా కాగానే తాలింపు టమాటా పచ్చడి అన్నది వేసుకోండి. పచ్చిమిరపకాయల టమాటా పచ్చడి వేసి మంచిగా కలపాలి. కిందికి పైకి మంచిగా కలుపుకోండి. కొద్దిసేపు మగ్గనియండి. మగ్గితేనే బాగుంటుంది పచ్చడి అన్నది. ఇదే ఈ టైంలోనే ఒక చెంచా నెయ్యి వేయండి. టమాటా పచ్చడిలో బాగుంటుందండి. నెయ్యి వేసేసి కలపండి. కలిపి కొద్దిసేపు 2 నిమిషాలు మగ్గనియండి. మగ్గిపోయిద్ది. ఒక్కలు చెక్కలకు నూరుకుంటే మంచిగా ఉంటుందండి. రోట్లో ఎలా నూరుకుంటామో అలాగనే ఉంటుంది టేస్ట్ అన్నది. పచ్చిమిరపకాయలు టమాటా పచ్చడి అన్నది రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుందండి.